David Raju, we are very happy, Nana, that you got third rank in 5th standard last year, 2010 final exam lo. ఏమండి మీ అబ్బాయి 3వ ర్యాంక్ తెచ్చుకున్నాడు, 500 రూపాయలు గెలుచుకున్నాడు. చాలా సంతోషం అండి. నువ్వు సెకండ్ ర్యాంక్ కానీ ఫస్ట్ ర్యాంక్ కానీ తెచ్చుకోవాలన్నా నెక్స్ట్ టైం. సో ప్లీజ్ టేక్ ఇట్. దిస్ ఈజ్ యువర్ క్యాష్ అవార్డ్. కంగ్రాచులేషన్స్ అండి. ఈ కుర్రోడు చదవడమే కాదు, కుర్రోడికి ర్యాంక్ వచ్చిందంటే తప్పకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంటుంది. సో మీకు మీరు కూడా గర్వించవలసిన రోజు ఈరోజు. సో రెండో విషయం ఏంటంటే, అమెరికా నుండి మన పిల్లలందరినీ చూడడానికి వచ్చాను నేను. తెనాలిలో సుమారు ఒక 50 మంది ఉన్నారు. కానీ ఈరోజు బంధు వల్ల 49 మంది రాలేకపోయారు. కానీ ఒక్క కుర్రోడు మాత్రం రాగలిగాడు. మరి బంధు ఉన్నప్పటికీ సార్ గారిని చూడాలని, మళ్ళీ ఈరోజు అవార్డ్స్ సెరమనీ, బాగా చదువుకున్న వాళ్ళకి రివార్డ్ చేసే రోజు అనమాట. సో ఆ నమ్మకంతో వచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ దేశంలో పైకి రాగలిగిన వాడు ఇలాంటి వాడే. సో దేవుడు ఈ అబ్బాయిని దీవించాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీ కుటుంబాన్ని కూడా చక్కగా దీవించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అయితే ఈ ఊరికి నువ్వు అక్కడే వచ్చావు కాబట్టి ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ డబ్బులన్నీ తీసి మీకే ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరి పేరు మీద నువ్వు వచ్చావు కాబట్టి వాళ్ళందరి పేరు మీద నువ్వెందుకు తీసుకోకూడదు. ఇదిగోండి లెక్కెట్టుకోండి. ఇది 500 రూపాయలు, ఇది ఇంకో 500 రూపాయలు, 1000, 1500, 2000, 2500, 3000, 4000, 5500, 6250. ఈ అబ్బాయి దాంతో సుమారు 7000 రూపాయలండి. కంగ్రాచులేషన్స్ నాన్న. కంగ్రాచులేషన్ నవీన్ గారు. ఆయన మా అతిథి. నాన్న డబ్బులు ముఖ్యం కాదు నాన్న. ఇప్పుడు చూడు, నువ్వు నిజాయితీగా వచ్చావు, పట్టుదలతోటి. నువ్వు మీ నాన్నగారు ఎవరు పట్టుదల తెలియదు కానీ మీ ఫ్యామిలీ పట్టుదల. సో కాబట్టి నువ్వు జీవితంలో పైకి రావాలంటే ఇలాగే కంటిన్యూ అయిపో. సో చదువు మాత్రం అదే నాన్న చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత చదువుకుంటే అంత గొప్పవాడు అవుతావు. నేను కూడా చిన్న స్థితి నుండి వచ్చాను, మీకు తెలుసు కదా. ఏంటి చెప్పాను మీకు, ఒక స్లమ్ ఏరియా నుండి వచ్చాను నేను కూడా. సో చదువే మార్చేసింది నాన్న. చదువు మార్చేసి చదువు వల్ల కొంచెం బాగా మాట్లాడగలిగాను, బాగా డబ్బులు సంపాదించగలిగాను. ఈ చదువు వల్లే మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది. లేకపోతే ఇంకో ఎవరినో చేసుకునేది. సో చదువు ఎంత ముఖ్యమో చెప్తున్నాను నాన్న. సో ఇప్పుడు నాకు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఏది నథింగ్ నాన్న. జీవితంలో ఏది అనుకుంటే అది చేయగలిగే కెపాసిటీ ఉంది. చిన్న వాళ్ళ నుండి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఇంకా నా ఇష్టమే. చదువు చేసింది ఇదంతా, చదువు వల్ల వచ్చిన మార్పు అన్నమాట ఇదంతా. సో కాబట్టి నువ్వు సాధించేయాలరా నాన్న. ఈరోజు నేను చెప్పిన మాటలు అంతా రికార్డ్ అవుతున్నాయి. సో అది మన గుర్తుగానే మేము ఉంచుకుంటాము. సో నువ్వు చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చూడు. నీకు ఈ సబ్జెక్ట్స్లో ఏదైనా వీక్ అయితే నీ ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్లో ఉంటాము, ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాము మేము. సో నువ్వు పైకి వచ్చి ఇలాగ నీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము. నాకు కావాల్సింది నువ్వు తిరిగి నాకేమి ఇవ్వక్కర్లేదు. నువ్వు డబ్బులు బాగా చదువుకొని స్థిరపడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ముందుగా నీ తల్లిని తండ్రిని పోషించు. వాళ్ళని సంతోషపెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే నీలాంటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, లేకపోతే ఎవరన్నా లేని వాళ్ళని, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏంటన్నా థ్యాంక్స్ రా. 34 కిలోమీటర్స్ నుండి వచ్చారా? మీకు ఎలాగుందండి ఈరోజు చెప్పండి. ఏంటి చాలా సంతోషం. వెరీ నైస్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. ఉండండి వస్తాం. లేదండి